Hello, Mamas. Let's solve construct a string from binary tree problem today. మనకి ఇక్కడ ట్రీ రూట్ ఇస్తాడు. టాస్క్ ఈస్ టు క్రియేట్ అ స్ట్రింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ట్రీ ఫాలోయింగ్ అ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఫార్మాటింగ్ రూల్స్ అనమాట. ఓకే. ఓకే. సో, మనకి ఇక్కడ రిప్రజెంటేషన్ షుడ్ బి ఎ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ ఆఫ్ బైనరీ ట్రీ. ఓకే. సో, ఈ రిప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే, సో, పారెంథసిస్ చిల్డ్రన్‌కి పారెంథసిస్ ఉండాలి భయ్యా. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఎ ఎగ్జాంపుల్ చూసేయొచ్చు ఇక్కడ. మనకిక్కడ రూట్ ఉంది. ప్రీ ఆర్డర్ కాబట్టి రూట్ లెఫ్ట్, రైట్. రూట్ లెఫ్ట్, రైట్ తీసుకోవాలి. సో, మనకిక్కడ రూట్ 1 రూట్‌కి లెఫ్ట్ చిల్డ్రన్ 2 కాబట్టి రూట్ రూట్ చిల్డ్రన్ అన్నీ పారాంథసిస్‌లోకొచ్చేస్తాయి. సో, రూట్ చిల్డ్రన్ అన్నీ ఈ పారాంథసిస్‌లోకొచ్చేస్తాయి. ఓకే. సో, ఆహ్, అండ్ దెన్ 2 ఆహ్ 2కి చైల్డ్ 4 ఉంది. సో, 2కి చిల్డ్రను దాని లోపల పారెంథసిస్‌లోకొచ్చేస్తాయన్నమాట. అలా అలా పోతది. సో, ఇక్కడ మీరు చూస్తే రూటు ఇదంతా లెఫ్ట్ సబ్ ట్రీ. ఓకే. ఇదంతా రైట్ సబ్ ట్రీ. ఓకే. రూటు, లెఫ్ట్, రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. వేర్ లెఫ్ట్ సబ్ ట్రీ ఐ మీన్ ట్రీకి లెఫ్ట్ నోడ్ లేదు. రైట్ నోడ్ ఉంది. అలాంటప్పుడు మనము లెఫ్ట్ నోడ్‌ని ఎంప్టీగా రిప్రజెంట్ చేయాలన్నమాట. ఎంప్టీ పారాంథసిస్‌తో రిప్రజెంట్ చేయాలి లెఫ్ట్ నోడ్‌ని. ఇక్కడ మనకి రూల్స్ ఇచ్చాడిక్కడ. ఇఫ్ యూ సీ ఆహ్, యాహ్! పారాంథసిస్ లెఫ్ట్ చిల్డ్రన్ అన్ని పారాంథసిస్‌లో ఉండాలి. రైట్ చిల్డ్రన్ అన్ని పారాంథసిస్‌లో ఉండాలి. అదుంది. ఇంకా ఒమిటింగ్ ఎంప్టీ పారాంథసిస్. ఇక్కడేందంటే రెండిటికి ఎంప్టీ చిల్డ్రన్ ఉందనుకో. ఇక్కడ చూడు రో లెఫ్ట్ లేదు, రైట్ లేదు. అలాంటప్పుడు రెండిటిని ఒమిట్ చేస్తాం. ఓకే. లెఫ్ట్ ఉండి రైట్ లేదనుకో, రైట్‌ని ఒమిట్ చేస్తాం. కానీ లెఫ్ట్ లేదు, రైట్ ఉంటే లెఫ్ట్‌ని ఉంచుతాం. లైక్ ఇన్ థిస్ కేస్. ఓకే. ఓకే. లెట్స్ సీ ద డ్రాయింగ్ ఎక్స్‌ప్లనేషన్. మనకి ఇది ట్రీ, రూటు. ప్రీ ఆర్డర్ అంటే ఏంది? రూటు, రూటు, లెఫ్ట్ సబ్ ట్రీ, దెన్ రైట్ సబ్ ట్రీ కదా! మనకిక్కడ పారెంథసిస్ తీసుకోవాలి. మనము దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? ఓకే. ఐ విల్ టేక్ ఒక ఎంప్టీ అరేని తీసుకొని, ఎంప్టీ లిస్ట్ తీసుకొని, దీంట్లోకి మనము అంటే లైక్ పారెంథసిస్‌తో పాటు నోడ్స్‌ని అపెండ్ చేయొచ్చనమాట. అప్పుడు లైక్ ఇప్పుడు నేను 1 అపెండ్ చేసి, లెఫ్ట్ సబ్ ట్రీ మొత్తాన్ని ఒక పారెంథసిస్‌లో వచ్చేలా చేసుకొని, రైట్ సబ్ ట్రీ మొత్తాన్ని ఒక పారెంథసిస్‌లో వచ్చేలా చేసుకున్నాననుకో, అప్పుడు ఉంటది కదా! రికర్సివ్‌గా మళ్ళీ దీన్ని అప్లై చేయొచ్చు నేను. రికర్సివ్‌గా ఇటు కూడా అప్లై చేయొచ్చు కదా! అప్పుడు పారెంథసిస్ అన్నీ వచ్చేస్తాయి కదా! సో, అలా చేద్దాం మనం ఇప్పుడు. ఆహ్, ఇనీషియల్‌గా నేను ఒక ఓపెన్ పారెంథసిస్ తీసుకున్నా. ఓకే. రైట్ నోడ్ అన్నీ ఇన్సర్ట్ చేస్తాం దీంట్లోకి. అగైన్ లెఫ్ట్ సబ్ ట్రీ మొత్తాన్ని తీసుకోవాలి. ఓకే. ఇక్కడ నేను లెఫ్ట్ సబ్ ట్రీని రికర్సివ్‌గా కాల్ చేస్తున్నా కాబట్టి ఓపెన్ పారెంథసిస్ 2 ఓకే. మళ్ళీ ఈ 2కి ఇది లెఫ్ట్ సబ్ ట్రీ గదా! సో, మళ్ళీ ఓపెన్ పారెంథసిస్ 4 ఓకే. ఇంకా ఇక్కడ మనకి లెఫ్ట్, రైట్ సబ్ ట్రీస్ లేవు. సబ్ నోడ్స్ లేవు. సో, మనం క్లోజ్ చేస్తాం. క్లోజ్ పారెంథసిస్. ఓకే. ఇంకిక్కడ చూస్తే మనము 2కి రైట్ నోడ్ లేదు. రైట్ సబ్ ట్రీ లేదు. సో, ఇక్కడ మనము ఒమిట్ చేయొచ్చు. దీనికి మామూలుగా ఇట్లా 2 పారెంథసిస్ వస్తాయి. దీన్ని మనం ఒమిట్ చేయొచ్చనమాట. సో, ఇంకిక్కడ గూడా ఏం లేదు గాబట్టి, మొత్తం చూసేసాం గాబట్టి, క్లోజ్ పారెంథసిస్. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే 1కి లెఫ్ట్ సబ్ ట్రీ వచ్చింది. 1కి లెఫ్ట్ సబ్ ట్రీ వచ్చింది కదా! ఇప్పుడు మనము రైట్ సబ్ ట్రీ తీసుకోవాలి. రైట్ సబ్ ట్రీకి అగైన్ రికర్సివ్‌గా ఓపెన్ చేశాను నేను. 3 నోడ్ ఉంది. ఓకే. 3 నోడ్‌కి లెఫ్ట్ నోడ్ లేదు, రైట్ నోడ్ లేదు కదా! సో, నేను క్లోజ్ చేస్తా. క్లోజ్ చేసి లాస్ట్‌లో ఈ ఓపెన్ చేశా కదా! దీన్ని క్లోజ్ చేస్తా. ఓకే. ఇప్పుడు దీన్ని నేను స్ట్రింగ్‌గా అన్నిటిని జాయిన్ చేస్తే ఎలా వస్తాయి? ఇలా వస్తది. కానీ వాడు అడుగుతున్న అవుట్‌పుట్ ఇదే కదా! అప్పుడు మనము అరే రిజల్ట్‌ని 1 నుంచి -1 అంటే నేను 0 ఇండెక్స్‌ని ఒమిట్ చేస్తున్నా. లాస్ట్ ఇండెక్స్ -1 ఇండెక్స్ అన్నమాట. ఈ ఇది 0th ఇండెక్స్.
ఇది -1 ఇండెక్స్. ఈ రెండిటిని ఒమిట్ చేస్తున్నా అనమాట. అప్పుడు నాకు నేను రిజల్ట్ ఇదే ఉంటది. సో, ఈ వాల్యూస్‌ని నేను జాయిన్ చేస్తా అంతే. ఓకే. సో, అదనమాట. ఆహ్, ఇక్కడ ఇది ఈ ఎగ్జాంపుల్‌లో మనకి లెఫ్ట్ నోడ్ ఉంది. రైట్ నోడ్ లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ చూస్తే మనకి లెఫ్ట్ నోడ్ లేదు. రైట్ నోడ్ ఉంది. ఇక్కడ అవుట్‌పుట్ ఏమొచ్చిద్దంటే మనం ఇక్కడ ఎంప్టీ పారెంథసిస్‌ని కన్సిడర్ చేయాలనమాట. అప్పుడు సో, మనకి ఇదొస్తది అవుట్‌పుట్. ఎంప్టీ పారెంథసిస్‌ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ కండిషన్ ఏంది అంటే లెఫ్ట్ లేకుండా రైట్ ఉంటే, ఈ నోడ్ ఉంది గదా! ఈ నోడ్‌కి లెఫ్ట్ నోడ్ లేకుండా రైట్ నోడ్ ఉంటే మనము ఎంప్టీ పారెంథసిస్‌ని రిజల్ట్‌కి అపెండ్ చేస్తాం. ఓకే. సో, ఇదనమాట. స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్రాసెస్. ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ చేస్తున్నాము. పారెంథసిస్‌ని ఒక అదే పర్టిక్యులర్ ట్రావర్స్ చేసే ఆర్డర్‌లోనే మనము ఎవ్రీ సబ్ ట్రీకి మనము పారెంథసిస్‌ని సబ్ ట్రీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఓపెన్ పారెంథసిస్, ఎండ్ అయినప్పుడు క్లోజ్డ్ పారెంథసిస్ యూజ్ చేస్తున్నాం. సో దట్ మనము లాస్ట్‌లో ఈ లిస్ట్‌ని స్ట్రింగ్‌లాగా జాయిన్ చేసేటప్పుడు మనకి సేమ్ ఆర్డర్‌లో వస్తాయి కాబట్టి ఓకే. లెఫ్ట్ సబ్ ట్రీ మిస్ అయ్యి రైట్ సబ్ ట్రీ ఉంటే మనము ఎంప్టీ పారెంథసిస్‌ని ఇంక్లూడ్ చేస్తాము. లేదంటే ఇంక్లూడ్ చెయ్యం. ఓకే. అదనమాట కండిషన్స్ ఆడ అడిగింది. లెట్స్ రైట్ ద కోడ్. మనకి రిజల్ట్ అర్రే కావాలి కాబట్టి ఎంప్టీ అర్రే తీసుకుందాము. ప్రీ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అని నేను ఒక హెల్పర్ ఫంక్షన్‌ని డిఫైన్ చేస్తా. ప్రీ ఆర్డర్ ఇఫ్ నాట్ రూట్ జస్ట్ రిటర్న్ అంటే సబ్ ట్రీకి ఎండ్‌కి పోయిందనమాట. ఎండ్‌కి పోతే నేను ఆ కాల్‌ని లైక్ లెఫ్ట్ సబ్ ట్రీ అయితే లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్ సబ్ ట్రీ అయితే రైట్ సబ్ ట్రీ ఆ కాల్ రిటర్న్ చేసేసిద్ది. ఓకే. లెట్స్ అపెండ్ రిజల్ట్‌కి నేను ఇప్పుడు లైక్ కొత్త నోడ్‌ని చూస్తున్నా. కొత్త ట్రీని చూస్తున్నా కాబట్టి ఫుల్ ట్రీ గాని, సబ్ ట్రీ గాని చూస్తున్నా కాబట్టి నేను ఓపెన్ పారెంథసిస్‌ని అపెండ్ చేస్తా రిజల్ట్‌లోకి. ఓకే. నౌ ఓపెన్ రూట్ ఉంది. ఓపెన్ పారెంథసిస్ పెట్టా. అప్పుడు నేను రూట్ వాల్యూని రిజల్ట్‌కి అపెండ్ చేయాలి. అంతే కదా! అపెండ్ సో, ఇక్కడ రూట్ వాల్యూ మనకేమిచ్చాడు? ఇంటీజర్ ఇచ్చాడు. ఈ రూట్ వాల్యూ ఇంటీజర్ కదా! సో, మనము స్ట్రింగ్ రూపంలో అపెండ్ చేయాలి. సో, జస్ట్ కన్వర్ట్ ద టైప్. ఓకే. రూట్ డాట్ వాల్యూ. నౌ ఇట్స్ ఫైన్. ఇప్పుడు నేను ఓపెన్ పారెంథసిస్ పెట్టా. రూట్‌ని అపెండ్ చేశా. ఇప్పుడు నేను లెఫ్ట్ లైక్ లెఫ్ట్ సబ్ ట్రీని, రైట్ సబ్ ట్రీని రికర్సివ్‌గా కాల్ చేయాలి కదా! దానికంటే ముందు నేను చెక్ చేయాలి. లెఫ్ట్ సబ్ ట్రీ ఉందా? రైట్ సబ్ ట్రీ ఉందా? ఓకే. లేకపోతే లెఫ్ట్ సబ్ ట్రీ లేకుండా రైట్ సబ్ ట్రీ ఉందా? ఓకే. లేదంటే లెఫ్ట్ సబ్ ట్రీ ఉంది, రైట్ సబ్ ట్రీ ఉందా? దీని మొత్తాన్ని ఒక కండిషన్‌తో కొట్టేయొచ్చు. ఓకే. ఇప్పుడు నా నా గోల్ ఏందంటే ఓపెన్ పారెంథసిస్ ఎంప్టీ పారెంథసిస్ కన్సిడర్ చేయాలా వద్దా? ఓకే. కన్సిడర్ చేయాలంటే నేను ఆ ఎంప్టీ పారెంథసిస్‌ని అపెండ్ చేయాలి కదా! సో, దాన్ని నేను చెక్ చేసుకోవాలి. ఇఫ్ నాట్ రూట్ డాట్ లెఫ్ట్ అండ్ రూట్ డాట్ రైట్. అంటే దీని అర్థము లెఫ్ట్ సబ్ ట్రీ లేదు. లెఫ్ట్ నోడ్ లేదు. కానీ రైట్ నోడ్ ఉంది. అప్పుడే కదా మనము ఎంప్టీ పారెంథసిస్‌ని అపెండ్ చేసుకోవాల్సింది. సో, నేను రిజల్ట్‌కి అపెండ్ చేస్తా. అపెండ్ ఎంప్టీ పారెంథసిస్ అంతే. ఇప్పుడు నేను రికర్సివ్‌గా లెఫ్ట్ సబ్ ట్రీని, రైట్ సబ్ ట్రీని రెండిటిని ట్రావర్స్ చేయాలి. రికర్సివ్‌గా సేమ్ ప్రాసెస్‌ని ఓపెన్ పారెంథసిస్ వాల్యూని అపెండ్ చేయాలి. అండ్ దెన్ దానికి ఈ కండిషను ఎంప్టీ పారెంథసిస్ కన్సిడర్ చేయాలా లేదా? అండ్ దెన్ క్లోజ్ పారెంథసిస్ యాడ్ చేయాలి. ఓకే. సో, లెట్స్ కాల్ ద రికర్సివ్. రీఆర్డర్ రూట్ డాట్ లెఫ్ట్. చెప్పా కదా! రూట్, లెఫ్ట్, రైట్. సో, రీఆర్డర్ రూట్ డాట్ రైట్. ఓకే. సో, మనకి లెఫ్ట్ సబ్ ట్రీని అయిపోయింది. రైట్ సబ్ ట్రీ అయిపోయింది. ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత నేను క్లోజ్ చేయాలి. పారెంథసిస్‌ని ఓపెన్ చేశా కదా! క్లోజ్ కూడా చేయాలి కదా! సో, లెట్స్ క్లోజ్ ఇట్. అంటే అపెండ్ చేయాలి క్లోజ్ పారెంథసిస్‌ని. థాట్స్ ఇట్. ఓకే. మనకి ఫంక్షన్ వచ్చేసింది. నెక్స్ట్ మనము ఫంక్షన్‌ని కాల్ చేద్దాం. రీఆర్డర్ రూట్. ఓకే. మనము స్ట్రింగ్ రూపంలో రిటర్న్ చేయాలి. మనకిప్పుడు ఇది లిస్ట్. ఈ లిస్ట్ పాపులేట్ అయిపోయింది.
ఓకే. దీన్ని మనము స్ట్రింగ్ రూపంలో జాయిన్ చేయాలన్నమాట వాల్యూస్ అన్నిటిని. లెట్స్ జాయిన్ దెమ్. జాయిన్ రిజల్ట్ ఆఫ్ 1 నుంచి మైనస్. అంటే ఫస్ట్ ఇండెక్స్‌ని, లాస్ట్ ఇండెక్స్‌ని అంటే ఫస్ట్ ఇండెక్స్, లాస్ట్ ఇండెక్స్‌లో ఏముంటదిరా అంటే ఓపెన్ పారెంథసిస్, క్లోజ్ పారెంథసిస్ ఉంటది మన రిజల్ట్‌లో. ఓకే. సో, ఆ రెండిటిని ఇగ్నోర్ చేసి మిగిలిన దాన్ని రిటర్న్ చేయాలి. అంతే. లెట్స్ రన్ ద కోడ్. యాహ్! సక్సెస్‌ఫుల్ రన్ అయింది. సబ్మిట్ చేద్దాము. సబ్మిట్ అయింది. ఇది వెరీ ఎఫిషియంట్ అన్నమాట సొల్యూషను. ఓకే. ఇక్కడ మనకి టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేలోపు బిగ్ ఆఫ్ n అవుతది. బిగ్ ఆఫ్ n అవుతది. ఎందుకంటే మనము ప్రీ ఆర్డర్ ట్రావర్సల్‌లో అన్ని నోడ్స్‌ని చూస్తున్నాం అన్నమాట. స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఓకే. స్పేస్ వచ్చేసి బిగ్ ఆఫ్ n అవుతది. ఓకే. n అవుతది. ఎందుకంటే మనము ఎక్స్‌ట్రా స్పేస్ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ రిజల్ట్ అన్ని నోడ్స్‌ని ఆహ్, అన్ని నోడ్స్‌ని ఆహ్, యాడ్ చేస్తున్నాము. ఓకే. ఎక్స్‌ట్రా పారెంథసిస్ కూడా యాడ్ చేస్తున్నాం. కానీ బిగ్ ఆఫ్ n వస్తదన్నమాట. worst case. Okay. Thank you. Thank you for watching. Please subscribe to my channel. Okay. Thank you. Bye.